హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వాసుదేవుడు ద్రౌపదితో వసుదేవ తనయుడైన నేను వాసుదేవుడను, ఎటువంటి సమయంలోనైనా నీకు ఎటువంటి కష్టం వచ్చినా సరే నన్ను తలుచుకున్న వెంటనే నేను ప్రత్యక్షం అవుతానని మాట ఇస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ధర్మము ఆది అనంతము సత్యము సాధకలంకము చాత్యహంకార పర్యవసానము శక్తిదే భక్తిదే జీవన్ ముక్తికి మార్గమిదే పంచమ వేద సారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది జీవన వేద మార్గమిది గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. ఆ తరువాత దుర్యోధనుడు, అంగరాజు కర్ణుడు హస్తినాపురం రాజ్యసభ లోపలికి వెళ్తూ ఉండగా వాళ్ళ రథంకి శకుని రథం ఎదురుగా వస్తుంది. అప్పుడు దుర్యోధనుడు, ఏంటి మామయ్య, మీ రథాన్ని ఎదురుగా ఉంచారు, మీరు ఎక్కడికి వెళ్తున్నారు అని అడుగుతాడు. వెంటనే శకుని, గాంధారం నా కోసం ఎదురు చూస్తుంది మేనల్లుడా, ఇక నాకు హస్తినాపురంలో ఏం పని ఉంది, ఏమీ పని లేదు కదా, నేను వెళ్ళాలనుకుంటున్నాను అని చెప్తాడు. వెంటనే దుర్యోధనుడు, అదేమిటి మామయ్య, నా యువరాజు పట్టాభిషేకం జరిగేంత వరకు మీరు నాతోనే ఉంటారని నాకు మాట ఇచ్చారు కదా అని అంటాడు. వెంటనే శకుని, మాట ఇచ్చాను, కానీ నీ పట్టాభిషేకం ఇక జరగదు మేనల్లుడా. నేను నా జీవితాంతం నిన్ను ఈ హస్తినాపురానికి రాజుగా చేయాలనే ప్రయత్నించాను, కానీ ఇప్పుడు నేను ఓడిపోయాను మేనల్లుడా అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు, అదేమిటి మావయ్య, అంటే పంచపాండవులు జీవించి ఉన్నారనా మీ ఉద్దేశం? నాకు పంచపాండవులంటే ఎటువంటి భయము లేదు, ఇంకా వాళ్ళ వెనక పాంచాల సైన్యం ఉందంటే నా వెనక హస్తినాపురం సైన్యం ఉంది కదా, నేను ఏమీ భయపడడం లేదు అని అంటాడు. వెంటనే శకుని, ఆ పొరపాటు మాత్రం చేయొద్దు మేనల్లుడా. వానరరాజు వాలి మరణించాడన్న పొరపాటు పడి సుగ్రీవుడు రాజయ్యాడు, కానీ వాలి సజీవుడై తిరిగి వచ్చిన వెంటనే సుగ్రీవుడు రాజ్యాన్ని వీడక తప్పలేదు, అలాగే కిష్కింద నగరాన్ని వీడక తప్పలేదు. ప్రథమ యువరాజు జీవించి ఉన్నాడని తెలిస్తే నిన్ను యువరాజుగా ఎవరూ అంగీకరించరు అని అంటాడు. వెంటనే కర్ణుడు, నా సామర్థ్యం ఇంకా నశించిపోలేదు మావయ్య, నేను నా సామర్థ్యంతో దుర్యోధనను యువరాజుగా చేస్తాను అని అంటాడు. అప్పుడు శకుని, దుర్యోధన, నది పొలాల దాహాన్ని తీరుస్తుంది, ఒకవేళ ఆ నది వరదగా మారి పొలంలో ప్రవహిస్తే ఆ పొలంలో ఇసుక మేడలు కడుతుంది, అప్పుడు ఆ పొలంలో పంట పోయడానికి పనికిరాదు, ఆ భూమి బంజరు భూమిగా మిగిలిపోతుంది, మిత్రత్వం కూడా అలాంటిదే దుర్యోధన అని అంటాడు. వెంటనే దుర్యోధనుడు, కానీ నా మిత్రుడు అటువంటి వాడు కాదు మామయ్య అని అంటాడు. అప్పుడు శకుని, ఈ విషయంలో నాకు ఎటువంటి సందేహం లేదు మేనల్లుడా, అతని శౌర్యం అద్భుతమైనది, అతని ప్రేమ విలువైనది, అతని అంకిత భావం సంపూర్ణమైనది, కానీ ధర్మం, మైత్రిధర్మం అనే రెండు విషయాల మధ్య ఈ అంగరాజు కర్ణుడు సతమతమైపోతూ ఉంటాడు. ఈరోజు కనుక అతడు భీమార్జునులను వధించి ఉంటే, అతని హృదయంలో ప్రేమ ఔదార్యం జన్మించకుండా ఉండుంటే నీకు ఈరోజు ఈ రాజ్యం అవలీలగా దక్కుండేది అని అంటాడు. అప్పుడు కర్ణుడు, ఒకవేళ ఈరోజు కనుక నేను భీమార్జునుని వధించి ఉంటే గాంధార రాజా, అప్పుడు ఈ సమస్త ఆర్యవర్తనానికి ఎవరు బ్రతికున్నారో ఎవరు మరణించారో తెలిసి ఉండేది, అప్పుడు భీష్ముల వారు యుధిష్ఠిరుని వెంటనే హస్తినాపురం తీసుకువచ్చేవారు అని అంటాడు. అప్పుడు శకుని నవ్వి, మీరు అంత లోతుగా ఆలోచించారా అంగరాజా కర్ణ, అంత ఆలోచించినప్పటికీ మీరు వారితో యుద్ధం చేయలేకపోయారా అని అంటాడు. అప్పుడు కర్ణుడు, సమర్థుడైన యోధుడి ధర్మం ఏమిటంటే అతడు తన విజయం కోసం ప్రయత్నించాలి, లేక మరి ఒక యోధుడి విజయాన్ని ప్రశంసించాలి. మనిషి తన ధర్మంని గురించి ఆలోచించి తీసుకునే ఏ నిర్ణయమైనా సరే అది మంచిదే అవుతుంది అని అంటాడు. అప్పుడు శకుని, మరి మీరు ఈ విషయం గురించి ఆలోచించలేదా? ఒకవేళ యుధిష్ఠిరుడు హస్తినాపురానికి తిరిగి వస్తే అతనికి రక్షణగా భీముడు, అర్జునుడు వంటి మహారథులు ఉంటారని, అతని వెనక ఉండేది పాంచాల రాజ్య సైన్యం. ఒక్క విషయం గుర్తుంచుకో మేనల్లుడా, ఒకవేళ యుధిష్ఠిరుడు తిరిగి హస్తినాపురానికి వస్తే ఆ ముసలి భీష్ముడు నిన్ను ఎప్పటికీ రాజును కానివ్వడు అని అంటాడు.
వెంటనే దుర్యోధనుడు, మరి దీనికి ఏ మార్గం ఉందో మీరే చెప్పండి మామయ్య అని అంటాడు. అప్పుడు శకుని, ఒకే ఒక్క మార్గం ఉంది మేనల్లుడా, కానీ ఈసారి నీవు నా మాట వినక తప్పదు, అలాగే నీ మిత్రుడు కూడా నా మాట వినక తప్పదు అని అంటాడు. అప్పుడు దుర్యోధనుడు కర్ణుడి వైపు చూసి, సరే మామయ్య, నీ మాట వింటానని వాగ్దానం చేస్తున్నాను అని అంటాడు. అప్పుడు శకుని, అయితే విను, పంచపాండవులు జీవించి ఉన్నారన్న సమాచారం ఈ హస్తినాపురం ప్రజలకు తెలియకముందే నీవు నీ పట్టాభిషేకం జరిపించుకో. కానీ మీ నాన్నగారి హృదయం పదే పదే ధర్మం వైపు పరిగెత్తుతూ ఉంటుంది కనుక నీ పట్టాభిషేకం జరిగేంత వరకు అతని దగ్గర ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలి, పంచపాండవులు జీవించి ఉన్నారన్న విషయాన్ని అని అంటాడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడికి ఇంకా పట్టాభిషేకం జరగలేదు, ఒకవేళ అతను వచ్చేలోపు నీకు పట్టాభిషేకం జరిగితే యుధిష్ఠిరుడి అధికారం శాశ్వతంగా నశించక తప్పదు, పాంచాల రాజకుమారిని అతడు వివాహం చేసుకున్నా ఏ ప్రయోజనం ఉండదు అని అంటాడు. ఆ తర్వాత కాంపిల్యంలో పంచపాండవులతో ద్రౌపది వివాహానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు. బ్రాహ్మణులు మంత్రాలు చదువుతూ ఉండగా ద్రుపద మహారాజు, ఆపండి ఆ మంత్రాలు, వివాహం జరగటానికంటే ముందు నాకు కొన్ని ప్రశ్నలకు సమాధానం కావాలి వేదవ్యాస మహర్షి. నా కళ్ళ ముందే నా కూతురు అతి కఠినమైన జీవితంలోకి అడుగు పెడుతూ ఉంది, అది ఈ చితిమంటల కంటే ఘోరంగా ఉంటుంది. మీరు దాన్ని ధర్మమని ఒప్పుకున్నారు, కానీ ఈ లోకం దాన్ని ధర్మంగా ఒప్పుకుంటుందా? ఇంతటి త్యాగానికి తనకి సుఖం లభిస్తుందా అని అడుగుతాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, మీరన్నది నిజమే ద్రుపద మహారాజా, వివాహానికి ఆధారం సప్తపది, వధువు వరుడితో కలిసి వేసే 7 అడుగులు అవి. ఈ వివాహం సామాన్యమైనది కాదు కనుక మీరు అదనంగా కొన్ని వాగ్దానాలు చేయవలసి ఉంటుంది. ఒక మొక్క ఒకే సమయంలో 2 చోట్ల మొలవలేదు, అదేవిధంగా ఒక మంత్రి ఏకకాలంలో 2 రాజుల దగ్గర మంత్రిగా వ్యవహరించలేడు. ఒక మనిషి పట్లనే ఏకకాలంలో అంకితభావంతో ఉండగలరు. మరి ఈ కన్య మీ 5గురు పట్ల అంకితభావంతో ఎలా ఉండగలుగుతుంది అని అడుగుతాడు. అప్పుడు ధర్మరాజు, ఒక మనిషి 5గురు పట్ల అంకితభావంతో ఉండలేరు మహర్షి, కానీ 5గురు ఒక మనిషి పట్ల అంకితభావంతో ఉండవచ్చు కదా. మే 5గురు అన్నదమ్ములం, ద్రౌపది పట్ల ఎప్పుడూ అంకితభావంతోనే ఉంటాము, రాకుమారి ద్రౌపది మాటకు ఎప్పుడూ విలువ ఇస్తామని చెప్తాడు. అప్పుడు వేదవ్యాస మహర్షి, ఉత్తమం యుధిష్ఠిర, కానీ ద్రౌపది 1 సంవత్సర కాలం పాటు ఒకరి దగ్గరే పత్నిగా ఉంటుంది. తను ఎవరికైతే సర్వాధికారాలను ఇస్తుందో అతన్నే తన మందిరంలోకి రాణిస్తుంది. ద్రౌపది క్షేమం కోసమే ఈ కఠినమైన వాగ్దానాన్ని చేయమంటున్నాను అని అంటాడు. అప్పుడు శిఖండిని, కానీ ఒక బంధానికి ఆధారం జ్ఞాపకాలు కదా మహర్షి, మరి మా ద్రౌపది ఆ సంవత్సర కాలంలో గడిపిన సుఖదుఖాలను జ్ఞాపకాల మధ్య నలిగిపోతుంది కదా అని అప్పుడు ద్రౌపది, ప్రతి సంవత్సరం నేను అగ్నిసాక్షిగా కఠోరమైన తపస్సు చేస్తాను, గడిచిన సంవత్సరంలో జ్ఞాపకాలన్నిటినీ మరిచిపోతాను, నా ఆత్మను ప్రతి సంవత్సరం ప్రక్షాళన చేసుకుంటాను అని అంటుంది. అప్పుడు అర్జునుడు, మహర్షి, కేవలం ద్రౌపదే కాదు, మేము 5గురం అన్నదమ్ములం ప్రతి సంవత్సరం కఠోర తపస్సు చేస్తామని ప్రమాణం చేస్తున్నాము అని అంటాడు. అప్పుడు ద్రుపద మహారాజు, నాకు ఇంకొక సందేహం ఉంది మహర్షి, రాకుమారులు ఎన్నో కారణాల వల్ల అనేక మంది కన్యలను వివాహం చేసుకోవచ్చును. ఈ పంచపాండవులు తమ అన్యపత్నులను రాజ్యానికి తీసుకువస్తే నా కూతురు పరిస్థితి ఏమిటి అని అడుగుతాడు. అప్పుడు భీముడు, ఈ ప్రశ్న నాకు ఒక్కడికి సంబంధించింది మాత్రమే మహర్షి, నాకు మాత్రమే వివాహం జరిగింది. నేను మీకు వాగ్దానం చేస్తున్నాను, నా మొదటి భార్యను ఎప్పుడూ నేను నగరంలోకి తీసుకురాను. మేము ఎక్కడ నివసించినా సరే అక్కడ ఒక రాణి మాత్రమే ఉంటుంది, అది కూడా రాజకుమారి ద్రౌపది మాత్రమే అని అంటాడు. ఆ తర్వాత పంచపాండవులు ద్రౌపదితో కలిసి, మేము ప్రమాణం చేస్తున్నాము, మేము చేసిన వాగ్దానాలను మా జీవితాంతం పాటిస్తున్నాము అని అగ్ని మీద ప్రమాణం చేస్తారు. ఆ తర్వాత వాసుదేవుడు, బ్రాహ్మణుడా, ఇక వివాహాన్ని ప్రారంభించండి అని అంటాడు. ఆ తర్వాత పాండవుల 5గురితో ద్రౌపది వివాహం జరుగుతుంది. 5గురు పంచపాండవులు కలిసి ద్రౌపది తలలో చూడామణి ధరింపజేస్తారు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.